యుగాంతరం అనే ఆత్మీయ కార్యక్రమానికి మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున శుభాలు అండ్ స్వాగతం. తెస్సలోనికయ సంఘానికి రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. ఫస్ట్ Thessalonians chapter 1 verses 9 and 10. మొదటి తెస్సలోనికయులకు 1వ అధ్యాయం 9-10. మీ వద్ద మాకెట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియచెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియచేయుచున్నారు. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ స్వరూపుడవు పరిశుద్ధుడవు అయిన దేవ, మా పాపమును క్షమించి మమ్మను వెతికి రక్షించి మమ్మల్ని మీ బిడ్డలుగా మార్చుకోవడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తును సిలువకు బలియాగముగా అర్పించినందుకు మీ కృతజ్ఞతలు. ఈ సమయంలో ఈ చదవబడినటువంటి వాక్యము ద్వారా మీ సత్యమును ఆత్మ మాకు బోధిస్తుండగా నేర్చుకొని ఆ ప్రకారం నడుచుకోవడానికి వెనుచున్న ప్రతి ఒక్కరికి సహాయము చేయమని యేసు ప్రభు శక్తిగల నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో మనము చదివినటువంటి భాగము మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. దాంట్లో ఒక 3 సత్యాలు క్లుప్తంగా నేను ఈ సందేశంలో మీతో పంచుకుంటాను. మన అంశం ఏంటంటే అంత్య దినముల్లో జీవించుట. లివింగ్ ఇన్ ద లాస్ట్ డేస్. తెస్సలోనిక పట్టణానికి అపోస్తలులైన పౌలు ద్వారా సువార్త వచ్చింది. ఆ సువార్తను తెస్సలోనికయలో ఉన్నటువంటి ప్రజలు విన్నారు, విశ్వసించారు, వెంటనే దాన్ని అంగీకరించి దానికి విధేయులయ్యారు. సో వారికి సువార్తీకరణ జరగగానే వారు చాలా అద్భుతమైన రీతిలో స్పందించారు. దాంతోపాటు వారు సత్యవంతుడు, జీవాధిపతి అయినటువంటి దేవుణ్ణి తమ హృదయములకు హత్తుకున్నారు. ఆయన వాక్యం ప్రకారం వారు నడుచుకుంటూ వచ్చారు కనుక 4వ అధ్యాయంలో అపోస్తలులైన పౌలు అంటాడు, మీరు అంతకంతకు అభివృద్ధి చెందితిరి. సో ఈ ప్రకారము వారు ప్రభునందు విశ్వాసము కలిగి ప్రభువును వెంబడించేటువంటి మంచి ధన్యులైనటువంటి విశ్వాసులుగా, క్రైస్తవులుగా మనకు కనబడుతున్నారు. ఈ 2 వచనాల్లో 3 గొప్ప సత్యాలు మనకి చెప్పబడ్డాయి. వారు అట్లా అవ్వడానికి గల కారణాలు ఈ 3 మనకు కనబడతాయి. మొదటిది ఏంటంటే లీవింగ్. వారు ఏమి విడిచిపెట్టారు అండ్ ఏమి చేశారు. విగ్రహములను విడిచిపెట్టి మీరేలాగు దేవుని వైపునకు తిరిగితిరో అని వాక్యంలో రాయబడింది. సో వీరందరూ అన్యులు గనుక, విగ్రహారాధన చేసేవారు గనుక, నిజమైన జీవము గల సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి ఎరుగకుండా ఆయనకు దూరస్తులుగా బ్రతికినటువంటి వారు గనుక, వీరికి దేవుడు సువార్తను పంపినప్పుడు వారు సువార్తకి స్పందించినప్పుడు హృదయపూర్వకంగా వాక్యానుసారంగా వారు దేవుడి వైపు తిరిగారు. వారు ఏం చేశారు? వారి యొక్క విగ్రహములను విడిచిపెట్టారు. విగ్రహాల్లో వీరు ఎవరినైతే నమ్ముకున్నారో ఆ దేవతలు, దేవుళ్ళు అనేకం ఉన్నాయి. కానీ వాటన్నింటినీ ఎన్నో సంవత్సరాలు వీరు ఆధారం చేసుకొని అనుసరించి ఆచరించి అన్ని చేసిన తర్వాత సువార్త ద్వారా వీరు వేరైపోవాలని దేవుడి వాక్యం చెప్పినప్పుడు వీరు వాటి నుండి వేరైపోయారు. సో విగ్రహారాధికులు విగ్రహములను విడిచిపెట్టి విగ్రహారాధన మానేశారు. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ ఒక పరిస్థితి, ఆ పరిస్థితిలో పౌలు బర్నబాలను అక్కడ ఉన్నటువంటి అవివేకులు, అన్యజనాంగము ఆరాధించబోయినప్పుడు, దేవతలుగా చేసి ఆరాధించబోయినప్పుడు ఇట్లా వారు చెప్పారు, హెచ్చరించారు, అయ్యలారా మీరెందుకు ఇలాగు చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాం. సో అదే ఇక్కడ తెస్సలోనిక పట్టణంలో ఎప్పుడైతే వీరు చేశారో వెంటనే ఈ విగ్రహారాధన చేసేటువంటి అన్యులు ధన్యులైనప్పుడు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టారు. ఆకాశానికి, భూమికి, సముద్రానికి, వాటిలో ఉన్న సమస్తానికి ఆధారభూతుడైనటువంటి జీవం గల దేవుడి వైపు తిరిగారు. అట్లా తిరగడానికి గల కారణాన్ని కూడా ఇక్కడే ఈ మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడు మనకి తెలియజేశాడు. ఆ హేతువు చేతను
మీరు దేవుని గుర్చిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించుతుంది గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగు చేయుచున్నది. సో పౌలు బృందం వాక్యం చెప్పినప్పుడు వీరు మనుషులు, వీరు చెప్పే మాటలు మనం ఎందుకు నమ్మాలి అని వారు అనుకోకుండా వారి నోట దేవుడి మాట మనకు వినపడుతుందని చెప్పి దాన్ని దేవుడి వాక్యముగా వారు ఎంచారు. అది దేవుడి వాక్యమే, ఆ ప్రకారం వారు తీసుకున్నారు కనుక వారిలో ఆ వాక్యము కార్యసిద్ధి కలుగజేసింది. సో వారు నిజమైన విశ్వాసులు గనుక విగ్రహాలను విడిచిపెట్టారు, జీవము గల సత్యవంతుడైన దేవుడి వైపు వారు తిరిగారు. సో ఇది వారిలో నిజమైనటువంటి రక్షణ కార్యము జరిగిందన్న దానికి ఒక నిదర్శన అన్నమాట. సాల్వేషన్ అండ్ సపరేషన్ ఫ్రమ్ సిన్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. రక్షించబడుట, పాపము నుండి వేరు చేయబడుట, ఈ రెండు కలిసి ప్రయాణము చేస్తాయి. సో నేను రక్షించబడ్డాను కానీ నేను నా పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అంటే నువ్వు రక్షించబడలేదు. నువ్వు రక్షించబడితే నీ పాపాన్ని విడిచిపెడతావు, అది బైబిల్ బోధ. ఒకప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేశారు, ఒక బంగారు దూడను తయారు చేసుకుని దాని ముందు పడి దాన్ని ఆరాధించారు. ఈ రోజుల్లో క్రైస్తవులు మరి అట్లాంటి విగ్రహాలకు కొంతమంది పోయి వివేకము లేనివారు, విశ్వాసం లేనివారు, విధేయత లేనివారు పోయి మొక్కుతున్నారు. కానీ చాలామంది బంగారు దూడలను తయారు చేసుకొని మొక్కరు, బంగారమునే వారు దేవుడిగా తయారు చేసుకొని మొక్కుతారు. సో వారికి బంగారమే దేవుడు, వారికి ధనమే దేవుడు, వారికి ఐశ్వర్యమే దేవుడు. వారు దానికి దాసోహం అయిపోయి దాన్ని విడిచిపెట్టకుండా దానికి వారు మొక్కుతూ ఉంటారు. 2 సార్లు మనకి న్యూ టెస్టమెంట్లో ఈ మాటలు రాయబడ్డాయి. బాగా ఆలోచింపచేసే మాటలు, హెచ్చరిక పూర్వకమైన మాటలు. ఎఫెసీ పత్రిక 5:5లో విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను అంటున్నాడు. అంటే లోభత్వం, కవటస్నెస్ ఎవరిలోనైతే ఉంటుందో, అత్యాశ, పేరాశ, దురాశ, ఉన్నదాంతో తృప్తి పడక లేని దానికోసం పడిగాపులుగా చేసేటువంటి వాడు విగ్రహారాధికుడు. వాడికి ధనమే విగ్రహం అయిపోయింది, వాడు దానికి దాసోహం అయిపోయాడు. కొలస్సీ 3:5 విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ధనం పట్ల అపేక్ష, ధనం పట్ల కోరిక, అది ఎంత సముద్రపు నీరు తాగినా కూడా దాహము తీరదు అన్నట్టు, ఎంత ధనం వచ్చినా కూడా వాడికి తృప్తి లేదు అన్నట్టు ధనాపేక్ష, అది వాడికి విగ్రహారాధన అయిపోతుంది. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, ఇప్పుడు మనకి కనబడే విగ్రహాలు లేకపోయినా కూడా మన గుండెల్లో కనబడని విగ్రహాలను మనం పెట్టుకోవచ్చు. వాటి నుండి మనం వేరవ్వకపోతే మనం నిజంగా జీవము గల దేవుడి వైపు తిరిగిన వారము కాము. అండ్ చాలామందికి ఈ రోజున వారి యొక్క పేరు, వారి ప్రతిష్ట, వారి ప్రఖ్యాతి అదొక విగ్రహం. ఇది మన క్రైస్తవ లోకంలో చాలా పెద్దగా మనకు కనబడేటువంటి ఒక జాడ్యం, ఒక ప్లేగ్, ఒక వ్యాధి. మరి అన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు, అటు చర్చిలో కూర్చునేటువంటి వారు, చర్చిలో సమస్తమును పరిచర్యల పేరట, యేసు ప్రభు పేరట చేసేవారు, వారి పేరు, వారి ప్రతిష్ట, వారి ప్రఖ్యాతి, వారి ప్రాబల్యం అంటే వారి ఇన్ఫ్లుయెన్స్ సోషల్ మీడియాలో ఎంత ఉంది, అండ్ వారిని ఎంతమంది ఫాలో అవుతున్నారు, వారి చర్చ్కి ఎంతమంది వస్తారు, వారి మీటింగ్స్కి ఎంతమంది వస్తారు, వారు ఎక్కడైనా బయట కనబడితే ఎంతమంది వారి చుట్టూ కూడుకుంటారు, దాన్ని బట్టి వారు అంతమంది బౌన్సర్లను పెట్టుకుంటున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే వారిని వారు ఆరాధించుకుంటున్నారు. మద్యాన్ని ఆరాధించేటువంటి వారు ఉన్నారు, కామమును ఆరాధించేటువంటి వారు ఉన్నారు, రకరకాలుగా ఇట్లా ఆరాధనలు చేసేవారు ఉన్నారు. ఒక మిషనరీ మ్యాగజైన్ మన దేశంలో ఒకప్పుడు దాదాపు 70 ఏళ్ల క్రితము వారు ప్రచురించారు. దాంట్లో ఒక సత్యాన్ని వారు చెప్పారు. భారతదేశంలో ఒక హై కాస్ట్ బ్రాహ్మణ్ సువార్త విని రక్షించబడ్డాడు. ఆయన చాలా మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి, గోచి, గుండు, పెలక. సో ఆయన రక్షించబడ్డాడు. సంఘానికి వస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడు ఆయన అడిగాడు, అయ్యా మీరు ఈ విగ్రహారాధన నుండి, ఈ యొక్క ఆచారము నుండి, సాంప్రదాయం నుండి ఇప్పుడు ప్రభు వైపు తిరిగారు, రక్షించబడ్డారు కదా, దేవుడి వాక్యంలో ఇట్లా రాయబడింది, వాటిని విడిచిపెట్టాలని. మరి ఇప్పుడు మీరు నిజంగా రక్షించబడ్డారో లేదో మాకు అందరికీ తెలియాలంటే మీరు పాత విగ్రహారాధనకి సంబంధించిన పిలక ఏదైతే వెనక పెట్టుకున్నారో దాన్ని మీరు తీసేస్తే పూర్తిగా, మాలాగా మీరు జుట్టు పెంచుకుంటే అప్పుడు మీరు రక్షించబడిన క్రైస్తవులు అని అనుకుంటామంటే, ఆయన వెంటనే ఒక్క మాట కూడా దానికి చెప్పకుండా అన్నాడు, తప్పకుండా ఖచ్చితంగా ఇప్పుడే చేసేస్తాను, ఎందుకంటే ఇది డెవిల్స్ ఫ్లాగ్ అన్నాడు ఆయన. ఇది సాతాను యొక్క జెండా నా తలకి వేలాడుతోందని చెప్పిపోయి వెంటనే ఉన్నది కాస్త తీసేసి నార్మల్గా జుట్టు పెంచుకొని క్రిస్టియన్ అయిపోయాడు. వేషం
భాష, వ్యవహారం, వ్యక్తిత్వం అంతా కొత్తదైపోయింది. పాతవన్నీ గతించిపోయాయి. అది నిజంగా విగ్రహములను విడిచిపెట్టి దేవుడి వైపు తిరుగుట అంటే. రెండవది వీరేం చేశారు? లేబరింగ్. సో వీరు ఒకప్పుడు పాపానికి ఊడిగం చేశారు, విగ్రహాలకు వీరు సేవలు అందించారు. ఇప్పుడు జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును. సో ఇప్పుడు నిజమైనటువంటి లివింగ్ గాడ్కి, ట్రూ గాడ్కి వీరు సేవకులుగా మారారు, బానిసలుగా మారారు. పాత నిబంధనలో ఎవడైనా బానిస తన యజమానిని ప్రేమించి జీవితకాలం నేను నీతోనే ఉంటాను, నాకు విడుదల అవసరం లేదన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చి చెప్పేవాడు. చెప్పినప్పుడు వాడిని తీసుకెళ్ళి వాడి చెవిని ఆ ద్వారబంధానికి పెట్టి వారు కుచ్చేసి ఇక ఫర్ లైఫ్ యు ఆర్ మై సర్వెంట్ మై స్లేవ్ అని వారు నిర్ధారించుకునేవారు. సో అదే ప్రకారం వీరు నిజముగా మేము ఇక దేవుని సేవకులమని దేవుడి వైపు తిరిగారు. మనము తప్పుడు దేవతలను, దేవుళ్ళు కాని వాటిని దేవుళ్ళుగా పెట్టుకుని ఆరాధించినప్పుడు మనము అనైక్యతలోకి వెళ్తాం. అంటే మనము ఇమొరాలిటీలోనికి వెళ్తాం. విగ్రహాలకు మనకి ఓల్డ్ టెస్టిమెంట్లో బైబిల్లో చూసిన ప్రపంచ చరిత్రలో విగ్రహారాధనలకు సంబంధించినటువంటి వివరాలు చూసిన వ్యభిచారము, మద్యము, మంత్రతంత్రములతో కూడుకున్నటువంటి విషయాలన్నీ చాలా దగ్గర సంబంధము కలిగి ఉన్నాయి. సో దాంట్లో ఇమొరాలిటీ ఎక్కువ, అంటే దాంట్లో పాపం ఎక్కువ, దాంట్లో అపవిత్రత ఎక్కువ. ఇప్పుడు యేసునందు విశ్వాసం ఉంచి దేవుడి వైపు తిరిగినటువంటి వారు దేవుడి సేవకులైనప్పుడు దాంట్లో నీతి, దాంట్లో పవిత్రత విస్తృతంగా ఉంటుంది. అండ్ వీరు సేవ చేయడానికి వచ్చినప్పుడు వీరి సేవలో వీరేం చూపించారు? మేము మా దేవుడికి విధేయులం. ఒకప్పుడు మూగ విగ్రహాలకు మేము పూజ చేశాం, వాటికి సేవ చేశాం. జీవము లేని విగ్రహాలకు మేము సేవకులముగా బ్రతికాం. ఇప్పుడు జీవము గల దేవుడు అండ్ ఇప్పుడు సత్యవంతుడు, అప్పుడు అబద్ధమైన వాటికి సేవ చేశాం, ఇప్పుడు నిజమైన దేవుడికి మేము సేవ చేస్తున్నామని వారు నిజముగా సేవ చేయడానికి ముందుకొచ్చారు. సో వారు దేవుడికి నిజముగా విధేయులయ్యారు. రోమీలకు రాసినప్పుడు 6వ అధ్యాయంలో 16-17 వచనాల్లో ఇట్లా రాయబడింది: లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని, నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా. సో వీరు గతంలో చావు నిమిత్తం పాపానికి అప్పగించుకున్నారు, కానీ ఇప్పుడు వీరు నీతి నిమిత్తం విధేయతకు లోబడి దేవుడికి దాసులయ్యారు. అదే చెప్తున్నాడు 17లో, మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై 18లో అంటాడు, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతురి, ఎందుకు దేవునికి స్తోత్రం. సో ఇప్పుడు వీరు నీతికి దాసులయ్యారు, కానీ లోబడ్డం అనేది, ఒబీడియన్స్ అనేది సర్వీస్లో ఒక రిక్వైర్మెంట్. సో ఎవరైనా సరే దేవుడి సేవ చేయాలి, దేవుడు పెట్టినటువంటి స్థాయిలో సేవ చేయాలంటే తప్పకుండా లోబడాల్సిందే. ఆ ప్రకారం వీరు లోబడ్డారు, దేవుడికి గొప్ప సేవను చేశారు. ఆయన జీవము గల దేవుడు, లివింగ్ గాడ్ కనుక మనము కూడా లివింగ్ సర్వీస్ని ఆయనకి ఇవ్వాలంటే జీవము గల సేవ. మన సేవ చచ్చినట్టు ఉండకూడదు, మన సేవ చౌకబారుగా ఉండకూడదు, మన సేవ మనుషులు చూసినప్పుడు చక్కగా, చూడనప్పుడు చౌకగా ఉండకూడదు. సో రోమాలో మనం ఏం చూస్తాము? లివింగ్ గాడ్, లివింగ్ సాక్రిఫైస్, సజీవ యాగముగా మీ దేహములను దేవుడికి సమర్పించుకోండి. సో లివింగ్ గాడ్కి నీవు లివింగ్ సాక్రిఫైస్గా ఉంటే లివింగ్ సర్వీస్ని అంటే బ్రతుకున్నటువంటి సేవను నీవు అందిస్తావు, అప్పుడు దేవుడు ఘనపరచబడతాడు. మడగాస్కర్ అనే ఒక ప్రాంతంలో కొంతమంది తెగ ప్రజలకి సువార్త అందినప్పుడు వారు ఒక్కొక్కరు వచ్చేసి రక్షించబడి బాప్తిస్మం పొందుతున్నారు. సో మిషనరీలు వారిని అడిగారు, ఎందుకు మీరు ముందు త్వరగా బయటికి రాలేదు, కానీ ఇప్పుడు ఒక్కొక్కరు వచ్చి బాప్తిస్మం పొందుతున్నారు అన్నప్పుడు వారు చక్కని జవాబు చెప్పారు. అదేంటంటే, మా మధ్యలో ఉన్నటువంటి కొందరు వారు ఎంతగా మారిపోయారో మేము చూసిన తర్వాత ఈ సువార్తలో శక్తి ఉంది, ఈ దేవుడిలో మహత్వం ఉంది, కనుక ఈయన ఇట్లా వంటి వారిని అట్లా మార్చేశాడంటే మమ్మల్ని కూడా మారుస్తాడు అని మేము ముందుకు వస్తున్నాం. సో మా మధ్యలో ఒక దొంగ ఉండేవాడు, సువార్తను నమ్మి రక్షించబడి దొర అయిపోయాడు, మంచోడు అయిపోయాడు. మా మధ్యలో ఒక తాగుబోతుండేవాడు, మారిపోయాడు, ఇప్పుడు తాగనే తాగడు. మా మధ్యలో ఒక కిరాతకుడు ఉండేవాడు, ఇంటి వారిని, భార్యను, పిల్లల్ని చాలా కిరాతకంగా హింసించేవాడు, ఇప్పుడు మారిపోయాడు. సో దొంగ దొర అయిపోయాడు, తాగుబోతు నెమ్మదస్తుడైపోయాడు, ఆశా నిగ్రహము కలిగి ఉన్నాడు, కిరాతకుడు కరుణామయుడైపోయాడు. వీళ్ళందరినీ సువార్త ఇట్లా మారుస్తుంది, మేము కూడా మారితే మా జీవితం కూడా కొత్తదవుతుంది కదా, మేము కూడా మంచిగా బ్రతకొచ్చు కదా మిగతా కాలం అని మేము ముందుకు వస్తున్నామని చెప్పారు.
సో ఆ ప్రకారం వారు దేవుడికి తమను తాము అప్పగించుకున్నారు. ఇక చివరిది మూడవది ఏంటంటే లాంగింగ్. లాంగింగ్ అంటే ఎదురు చూడడం లేకపోతే అపేక్షించడం. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును, అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును. సో వీళ్ళు రక్షించబడ్డారు అండ్ వీళ్ళు వేటిని విడిచిపెట్టాలో విడిచిపెట్టారు, దేవుడి వైపు తిరిగారు. తర్వాత దేవుడి కొరకు దాసులై సేవ చేస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు ఆ దినాలు, ఆ వారాలు, ఆ గడియలు వీరు వారి యొక్క రక్షకుడు, దేవుని కుమారుడు, దేవుడు మృతుల్లో నుండి తిరిగి లేపినటువంటి యేసు పరలోకం నుండి వస్తాడని ఎదురు చూస్తున్నారు. సో వీళ్ళు ఎట్లా ఎదురు చూశారంటే గొప్ప కోరికతో ఎదురు చూశారు. అండ్ వీరి యొక్క ఎదురు చూచుటలో అంటే లుకింగ్ ఫార్వర్డ్లో, లాంగింగ్లో కనబడే రెండు గొప్ప లక్షణాలు ఏంటంటే ఒకటి పేషెన్స్, ఇంకొకటి కాన్ఫిడెన్స్. పేషెన్స్ అంటే ఓపికతో ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొచ్చినా మేము సిద్ధంగా ఉండాలి, ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఆయన ఎప్పుడు వస్తాడు అన్నది మాకు ఖచ్చితంగా తెలియదు, కానీ ఆయన వస్తాడు అన్నది మాకు తెలుసు. కనుక ఓపికతో పేషెన్స్తో ఎదురు చూస్తున్నారు. రెండవది, ఆయన రావడం ఖాయం, ఖచ్చితం. మేమిప్పుడు ఊపిరి ఎట్లా పీల్చుకుంటున్నాం అన్నది నిజమో, ఆయన తిరిగి వస్తాడు అన్నాడు కదా, అంతే నిజం అని కాన్ఫిడెన్స్. ఈ రెండు మనకు చాలా అవసరం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూసినప్పుడు నిజంగా వస్తాడా, ఇంతకాలమైనా రాలేదే, ఇంకెప్పుడు వస్తాడో, నెక్స్ట్ 50 ఏళ్ళ వరకు రాకపోతే, అప్పుడు మన కాన్ఫిడెన్స్, పేషెన్స్ తగ్గిపోతే, బలహీనమైపోతే కాన్ఫిడెన్స్ అనేది లేకుండా పోతుంది. సో పేషెన్స్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ వెయిటింగ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ క్రైస్ట్ కమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో వీళ్ళు అట్లా ఉన్నారు. వీళ్ళకి ఉపద్రవాలు ఉన్నాయి, వీళ్ళకి వ్యతిరేకతలు ఉన్నాయి, వీరికి విరోధులు పెరుగుతున్నారు. కానీ వీరు మాత్రం దేవుడి వైపు తిరిగారు, దేవుడిలో అంతకంతకు అభివృద్ధి చెందుతున్నారు, దేవుడికి చాలా చక్కని ధన్యకరమైన సేవలు అందిస్తున్నారు అండ్ ఎదురు చూస్తున్నారు యేసు కొరకు. ఒక సేవకుడు ఒక ధర్మశాల అంటే ఇప్పుడు ఎక్కువ లేవు, కానీ ఒకప్పుడు పేదవారికి, డబ్బులు లేని వారికి, అవసరాల్లో ఉన్న వారికి ఆశ్రయముగా ఒక ధర్మశాలను కట్టేవారు. ఆర్మ్స్ హౌస్ అంటారు. దాంట్లో వాళ్ళు వచ్చి, సత్రం అంటాం మనం తెలుగులో, దాంట్లో వాళ్ళు వచ్చి ఉచితంగా ఉండొచ్చు, ఉచితంగా తినొచ్చు, అక్కడ బతకొచ్చు చచ్చిపోయే వరకు. సో అట్లాంటి ఒక సత్రంలో ఒక వృద్ధులు, భార్యాభర్తలు ఉంటున్నారు ఒక చిన్న గదిలో. సో అక్కడికి ఆ సత్రానికి ఒక సేవకుడు వచ్చినప్పుడు, అందరినీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ వీళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు, ఈ భర్తకి పక్షవాతం. ఈయన యొక్క తలుపు దగ్గరే కుర్చీలో కూలబడి ఉన్నాడు, పక్షపాతం, ఆయనకి కాలు చెయ్యి ఆడదు. భార్య వృద్ధురాలు, ఆమె ఇంకో చోట కూర్చొని ఉంది. సో వీళ్ళతో మాట్లాడినప్పుడు వీళ్ళిద్దరు విశ్వాసులు, వీళ్ళిద్దరూ దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుడి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు అన్నది ఆయన తెలుసుకున్నప్పుడు ఆయన అన్నాడు, ఇట్లాంటి పరిస్థితుల్లో సొంత ఇల్లు లేదు, సొంత ఆదాయం లేదు, సొంత వారు లేరు, దిక్కులేనటువంటి మరి వృద్ధాప్యంలో మీరు ఈ యొక్క సత్రంలో ఇట్లా అనారోగ్యంతో బలహీనంగా ఉండి కూడా యేసు కొరకు ఎదురు చూస్తున్నారంటే ముసలాయనకి ఎక్కడ లేనంత బలం వచ్చేసింది. ఆయన, నా ప్రభు అయిన యేసు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను. ఎందుకు? ఆయన వస్తే ఏమవుతుందంటే, ఆయన వచ్చినప్పుడు నేను ఆయన్ని ముఖాముఖిగా చూస్తాను. రెండవది, ఆయన వచ్చినప్పుడు ఆయన వాక్యంలో చెప్పినట్టు ఆయన నాకు నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఆయన రాకడను ప్రేమించే వారి కొరకు ఆయన నీతి కిరీటమును ఏర్పాటు చేశాడు, అది నాకు ఇస్తాడు. అంత నిరీక్షణ మీకుందా అంటే, ఎందుకు ఉండదు, మాకు అంత నిరీక్షణ ఉందని ఆ పెద్ద ఆయన, ముసలాయన బైబిల్ తన పక్కనే పెద్ద అక్షరాల బైబిల్ తిప్పి రోమా 5వ అధ్యాయం 1వ వచనం చదివాడు. కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధానము కలిగి ఉందము, లేకపోతే కలిగి ఉన్నాము. సో నేను యేసునందు విశ్వాసం ఉంచాను, పాప క్షమాపణ పొందాను, నీతిమంతుడిగా తీర్చబడ్డాను, దేవుడితో సమాధానపరచబడ్డాను. ఇక నేను ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నాను. సో దాన్ని చూసినప్పుడు ఆ సేవకుడు దేవుడికి స్తోత్రం చెప్పకుండా ఉండలేకపోయాడు. ఆ ప్రకారము ఈ తెస్సలోనిక క్రైస్తవులు సిద్ధపడ్డారు, వారి జీవితాలు సార్థకము చేసుకున్నారు. ఈ 2025లో ఈ అంత్య దినాల్లో మనము విశ్వాసులమైతే, దేవుడి సంబంధులమైతే మనం కూడా జీవించాల్సిన విధానం ఇదే. విగ్రహములను అవేవైనా సరే విడిచిపెట్టడం, జీవము గల సత్యవంతుడైన దేవుడి వైపు తిరగడం, ఆయనకు నిజమైన దాసులముగా సేవలు చేయడం, ఆయన రాకడ కొరకు ఓర్పుతో, ధైర్యముతో, విశ్వాసముతో ఎదురు చూడడం. అట్లాంటి కృప దేవుడు మనకి ఇవ్వడానికి సిద్ధం.
కాకపోతే మొదట నీవు నీ పాపం ఒప్పుకొని యేసుక్రీస్తు దగ్గర దాన్ని విడిచిపెట్టి క్షమాపణ పొంది ఆయన రక్తంలో కడగబడితే, ఆయన నీ కొరకు సిలువలో నీ స్థానాన్ని తీసుకుని నీ శిక్షను భరించి ఆయన నీ కొరకు తన దేహము చీల్చబట్టకిచ్చి రక్తమును చిందించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచాడని నమ్మితే నీవు రక్షించబడతావు. నీవు మారు మనసు పొందితే నీవు క్షమించబడతావు. అండ్ నీవు దేవుని బిడ్డవవుతే ఈ ప్రకారం నీ జీవితాన్ని నీవు జీవించవచ్చు. అట్లాంటి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘాలకు అనుగ్రహించునుగాక. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు, ప్రేమ స్వరూపుడవైన మా దేవా, మీ వాక్యమును మేము విని విడిచిపెట్టక విన్న వాక్యానికి పూర్ణ విశ్వాసముతో విధేయత చూపుటకు మేము మీకు సంపూర్ణముగా మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి మాకు సహాయం చేయండి. మీరు లివింగ్ గాడ్ కనుక మేము ఒక లివింగ్ సాక్రిఫైస్గా లివింగ్ సర్వీస్ చేయడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. వాక్యం వింటున్నటువంటి ప్రియులందరినీ, వారి కుటుంబాలను, వారి సంఘాలను మీరు దర్శించి వారు ఈ అంత్యదినాల్లో ఈ ప్రకారం జీవించట కృప ప్రసాదించమని, రక్షించి రూపాంతరపరచమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం ఆ ప్రకారము జీవించి ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైండునుగాక. ఆమేన్.